నేడు మా గ్రామ పంచాయతీ సరిహద్దు విషయమై మొన్న 16 ఆగస్టు నాడు గెజిట్ నోటిఫికేషన్ అని కొత్తగా వచ్చింది, మీది మాడిఫికేషన్ చేశారు అని చెప్పి గ్రామ పంచాయతీకి అతికేయడం జరిగింది. అట్టి గెజిట్ కొరకు ఎంక్వైరీ చేయగా ఇందులో నుంచి వెంకట్రావుపల్లి నుంచి ఒక 300 ఎకరాల భూమిని కొద్దిగా సోమారపేటకు, మిగతాది గొల్లపల్లెకు కలపడం జరిగిందని తెలిసింది. అలాగే మా గ్రామ పంచాయతీ నుంచి ఒక 160 ఓట్లు దాదాపుగా తీసివేసి గొల్లపల్లిలో కలిపారని మాకు ఓటర్ లిస్టు డిస్పాచ్ చేయడం జరిగింది. దాని విషయమై మేము ఈరోజు ఎంపీడీఓ గారిని కలిసి అడగడం జరిగింది. మా ఓట్లు ఏ రకంగా తీసేశారు, ఈ కొత్త గెజిట్ ఎక్కడి నుంచి వచ్చింది, మా గ్రామ పంచాయతీకి కానీ మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి విషయం తెలియకుండా ఏ రకంగా మీరు చేశారు, ఏ రకంగా వచ్చింది, 2018లో గెజిట్ అయిన దాన్ని ఒకసారి గెజిట్ అయిన తర్వాత రెండోసారి ఏ రకంగా మాడిగేషన్ చేశారు, అది మీరు గొల్లపల్లెకు ఇన్ఛార్జిగా ఎంపీడీఓ గారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు స్పెషల్ పాలన వచ్చిన తర్వాత 2 గ్రామ పంచాయతీలకు ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరిద్దరిని కాదని కొత్తగా గెజిట్ మరి మాకు తెలియకుండా మరి ఎవరు చేశారు, ఎట్లా చేశారు అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు మాకేం తెలియదు, మాకు తెలియకుండానే జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే యథావిధిగా 2018లో వచ్చినటువంటి గెజిట్ ప్రకారం చేస్తారా చేయరా, ఆ రకంగా చేస్తేనే, ఆ రకంగా ఓటర్ లిస్టు తయారైతేనే దానికి మేము సమ్మతమని, లేదంటే ఎలక్షన్ జరగకుండా పర్వాలేదు, ఏదంత దూరమైనా పోవడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇన్ఛార్జ్ ఉండి వీళ్ళు ఒక మండల బాధ్యతగా ఉండి మా గ్రామంలో మేము మండలానికి సంబంధించిన వాటర్ ఇవ్వడానికి సంపు జాగిస్తాం. మా వెంకట్రావుపల్లి నుంచి సిద్దిపేట వరకు పోయే లైను వాటర్ పోయడానికి మేము సంపు జాగనిస్తాం. ప్రతిదానికి మేము మండలానికి కానీ జిల్లాకు కానీ కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి వెంకట్రావుపల్లి సహకరిస్తే ఈ సంపు జాగాలని తీసుకుపోయి గొల్లపల్లిలో కలుపుతామనంటే ఏ రకంగా ఒప్పుకుంటాం, ఏ రకంగా చేస్తారని మీరు ఎవరిని అడిగి చేశారు, ఎందుకు చేశారు? దయచేసి దీన్ని మీరు ఎవరు అధికారులు చేసినా దయచేసి దీన్ని రివైజ్ చేసి యథావిధిగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం.